భోగి వేడుకలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైభవంగా జరుగుతున్నాయి. ప్రజలు భోగి మంటలు వేసి సంతోషం వ్యక్తం చేస్తూ సాంప్రదాయ పద్ధతిలో పండుగ నిర్వహించుకుంటున్నారు. ఏలూరు జిల్లా దెందులూరులో ఊరు ప్రజలంతా ఒకే చోట చేరి భోగి పండుగను జరుపుకున్నారు. సాంప్రదాయ దుస్తులతో ప్రజలంతా కలిసి నిర్వహించుకుంటున్న వేడుకలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తెలుగువారి అతి పెద్ద పండుగ సంక్రాంతి 3 రోజుల పాటు నిర్వహించుకునే పండుగల్లో మొదటి రోజు భోగి పండుగను గోదావరి జిల్లాలో ప్రజలైతే కూడా చాలా సాంప్రదాయ పద్ధతిలో జరుపుకుంటున్నారు. పల్లెటూరి వాతావరణాన్ని ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చూపించే విధంగా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. గ్రామదీప స్వచ్ఛంద సంస్థ అలాగే జీవ వైవిధ్య మండలి సంయుక్తంగా ఈ భోగి అలాగే సంక్రాంతి సంబరాలను అయితే కూడా ఘనంగా నిర్వహిస్తున్న సందర్భాలు అయితే కూడా కనబడుతున్నాయి. సంస్కృతి సాంప్రదాయాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో అందరికీ తెలియజేసే విధంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మొత్తం ఒక పక్కన సాంస్కృతిక కార్యక్రమాలు, మరో పక్కన సాంప్రదాయాలు పరిరక్షణ చేసే విధంగా ఏ విధంగా ఉండాలనే దాని మీద పూర్తి స్థాయిలో ఈ వేడుకలు అయితే కూడా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి నిర్వాహకులు గ్రామదీప స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ఉన్నారు. ఒకసారి ఆవిడతో కూడా మాట్లాడదాం. మేడం, అంటే సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ నిర్వహిస్తున్న సందర్భం ఎలా ఉంది? స్పందన ఎలా ఉంది? ఏ విధంగా చూస్తున్నారు? నాకన్నా ఎక్కువగా స్పందన ఎలా ఉందో. సో అంటే ఫస్ట్ టైం ఇక్కడ దెందులూరు గ్రామంలో నిర్వహించామండి. ఇన్ని రోజుల నుంచి కొవ్వలి పోతునూరులో ట్రై చేశాము. సో గ్రామస్తుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఎందుకంటే వాళ్ళు కూడా రైతులు, మేము ఇక్కడ పెట్టిన కాన్సెప్ట్స్ కూడా వాళ్ళకి క్లోజ్ టు హార్ట్. ఎంత మనము వేరే కల్చర్కి అట్రాక్ట్ అయినా కానీ మన రూట్స్ని మనం ఎప్పుడు అనుభూతి వేరు. సో అది కూడా వాళ్ళలో చూడటం జరిగింది. ఇది ఇంకా కావాలి, ఇలాంటి జీవితం ఇంకా ముందు మనకి సంస్కృతి సంస్థలను గౌరవిస్తూ మన భూమిని పరిరక్షించే అప్రోచెస్ మెథడ్స్ ఏమైతున్నాయో వాటిని ప్రమోట్ చేస్తూ ఒక మంచి వాతావరణాన్ని తీసుకురావాలనే యొక్క మోటివేషన్ కూడా వాళ్ళలో చూడటం జరిగిందండి. సో ఇది ఒక్క సంస్కృతి సంప్రదాయం కాదు, మన సంప్రదాయ విజ్ఞానం కానీ కల్చరల్ బయోడైవర్సిటీ జానపద కళలను ఏ విధంగా మనం రక్షించుకోవాలి, అలాగే పర్యావరణ పరిరక్షణ మన చుట్టూ చూస్తున్నాం. చెరువులు ఏ విధంగా ఉన్నాయో, జీవ వైవిధ్యం ఎలా కోల్పోతున్నాయో. సో పర్యావరణ సమతుల్యతకు అన్ని జీవరాశులు కూడా ఎంత ఇంపార్టెంటో మన మనుగడకు, మన భూమి మనుగడకు అనేది కూడా అవగాహన కలిగించడం రాష్ట్ర జీవ వైవిధ్య మండలి అలాగే గ్రామదీప్ ట్రస్ట్ జిల్లా మండల జీవ వైవిధ్య యాజమాన్య కమిటీల ఉద్దేశంతో ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందండి. అలాగే మనతో వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉన్నారు. సార్, ఏ విధంగా ఉంది అంతా కూడా ఇక్కడ పరిస్థితి? డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఈరోజు ఈ ప్రదర్శనలో ఈ స్టూడెంట్స్ ఈఎల్పి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ సంబంధించిన స్టూడెంట్స్ విద్యార్థినులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ వారు చేసిన మాడ్యూల్స్, ప్రోడక్ట్స్ అంటే వర్మి కంపోస్ట్ సంబంధించిన ఈ ఆర్గానిక్ వ్యవసాయానికి సంబంధించిన ప్రోడక్ట్స్ కానీ, డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో ఉపయోగించేసిన ఉత్పత్తులు, అంతేకాకుండా ఈ వ్యాక్స్ సంబంధించిన హనీ బీ వ్యాక్స్ సంబంధించిన ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ప్రదర్శన చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన జీవ వైవిధ్యానికి సంబంధించిన ఈ ప్లాంట్స్ వీటినన్నిటి కూడా మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ యొక్క మెసేజ్ని కూడా ఈరోజు ఇక్కడ ఈ స్టూడెంట్స్ ముఖ్యంగా అటెండ్ అయిన వాళ్ళకందరూ కూడా ఒక మంచి మెసేజ్. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం కూడా ఎథనిక్ వెజిటబుల్స్, అదేవిధంగా ఇండిజినస్ ఆర్నమెంటల్ ఫ్లవరింగ్ ట్రీస్ కూడా మేము అక్కడ పరీక్షించడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎడ్ల బండి, ఇంకో పక్కన జాతికి సంబంధించిన ఆవులు, అలాగే మరో పక్కన జానపద కళలు, ఆ పండుగలో ఉన్న శాస్త్రీయత, అలాగే దానివల్ల కలిగే లాభాలు, ఇలా అన్ని రకాల విధంగా ఈ పండుగ నిర్వహించే విధంగా కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేశారు. ఆ విధంగానే పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా పాల్గొని సంక్రాంతి సంబరాలు అయితే కూడా నిర్వహిస్తున్న సందర్భాలు అయితే కూడా ప్రత్యేకించి గోదావరి జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ పండుగ సంబంధించి కూడా ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనడంతో పాటు దాన్ని అమలు చేసే విధంగా కూడా ఇక్కడ నిర్వాహకులు అయితే కూడా ఏర్పాట్లు కూడా చర్యలు కూడా తీసుకున్న సందర్భాలు అయితే కూడా ఉన్నాయి. విడుదల ప్రసాద్తో శ్రీనివాస్ టీవీ, ఏలూరు జిల్లా నుంచి.